మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న దేవుని బిడ్డల వారందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశంలో యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపత్యగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇక్కడ మనం చదువుకున్న మాటలో ప్రవక్తని యెషయా చెప్తున్న ఈ మాటలు మనం చూస్తే కనుక, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను నడిపించేవాడు, నిన్ను బలపరిచేవాడు అని ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడే నీకు విమోచకుడు. మనల్ని విమోచించేవారు ఎవరు? మన యొక్క పరిస్థితుల నుంచి విడుదల చేసేవారు ఎవరు? మన బాధల నుంచి, మన పాపం నుంచి, దోషం నుంచి విడిపించేవారు ఎవరు అని మనం చూస్తే, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు దేవుడే నిన్ను విమోచించేవాడు. మన పాపపు జీవితాన్ని, మన దోషముల నుంచి విడిపించేవాడు ఆయన. పాపపు కట్టల నుంచి, పాపిష్టి బ్రతుకుల నుంచి మన జీవితాన్ని బాగు చేసేవాడు. అందుకని అంటున్నాడు యెషయా ప్రవక్త అంటున్న మాట ఏంటంటే, నిన్ను విడిపించేవాడు ఆయన ఒక్కడే, ఆయన తప్ప వేరెవరూ లేరు. నీ పాపములో నుంచి, నీ దోషము ఏ అతిక్రమంలో అయితే ఉన్నావో వాటన్నిటిని ఏ మనిషి నిన్ను క్షమించలేడు, ఏ మనిషి నిన్ను వాటి నుంచి బయట పడవేయలేడు, కానీ ఆయన ఒక్కడే నిన్ను విమోచిస్తాడు అని చెబుతూ ఇంకో మాట ఏమంటాడంటే, విమోచిస్తాడు, సర్వలోకమునకు ఆయనే దేవుడుగా ఉన్నాడు. నిన్ను విడిపించడమే కాదు, నీకు దేవుడే ఉండి నీకు సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. మనం అనుకుంటాం మనల్ని విడిపించేవారు ఎవరు? ఈ జిగట గల దొంగ ఊపులో నుంచి నన్ను పైకి లేవనెత్తేవారు ఎవరు? ఈ పాపం నుంచి నన్ను బయట పడవేసేవారు ఎవరు? నా దోషం నుంచి బయటికి తీసుకొచ్చేవారు ఎవరు? నా అతిక్రమం నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? నా పాపం నుంచి బయటికి పడవేసే వాళ్ళు ఎవరు? ఈ ఊపిలో నుంచి నన్ను లేవనెత్తేవారు ఎవరు అని చూస్తుంటాం. వాక్యం సెలవిస్తుంది, నిన్ను విడిపించేవాడు ఉన్నాడు. ఆ విడిపించేవారు ఎవరో తెలుసా? ఇదిగో యేసు ప్రభువు. ఆయన నీ పాపం కొరకు, నీ దోషము కొరకు, నీ అతిక్రమముల కొరకు ఆయన శిలువ త్యాగమయ్యాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బల చేత కొట్టబడ్డాడు. ఇదిగో ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఇంక చెప్పాలంటే కనుక ఆయన మన అనేకముల చేత, అనేక ప్రజల చేతను వారేమో యేసు ప్రభువు అవమానించబడ్డారు. పిలాతు అయితే అంటున్నాడు, అయ్యో ఈయనలో ఏ దోషం కనిపించట్లేదు, నేను విడిపిస్తాను అని చెప్తే ప్రజలందరూ అన్నారంట, సిలువ వేయండి అని చెప్పి, పిలాతు మాట కాకుండా ప్రజలందరూ చెప్పిన మాటను బట్టి ఏమైందంటే, అక్కడ రాయమన్న మాటను చూస్తే కనుక వారి కేకలే గెలిచెను అని ఉంటుంది. ఎందుకు వారి కేకలే గెలిచి అంటే, నిన్ను విమోచించాలి, మన యొక్క బ్రతుకుల నుంచి విమోచన కలగాలి. ఆ విమోచన కొరకు ఎవరో ఒకరు ప్రాణత్యాగం అవ్వాలి, ఎవరో ఒకరు తెగించాలి. ఆ తెగించినప్పుడే విమోచన వచ్చింది, తెగించినప్పుడే దానిలో విజయం వచ్చింది. విజయం కావాలి, నాకు విజయం కావాలి అని అనుకుంటే కనుక ఏమీ చేయకుండా విజయం మనకు రాదు. ఏటిలోనైనా, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, చదువులో కావచ్చు, ఇంకా చెప్పాలంటే లేకపోతే వేటిలోనైనా, ప్రతి దానిలో కూడా నీకు విజయము కావాలంటే నీవు ప్రయత్నం చేయాలి. దానికి దేవుడు సహాయం చేయడం ప్రారంభిస్తాడు, దేవుడు తోడుగా ఉండడం ప్రారంభిస్తాడు. అందుకని అన్నాడు, నీవు ముందుకు అడుగు వేస్తే నిన్ను విమోచిస్తాడు.
విమోచించడానికి ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన ద్వారా తప్ప వేరే ఎవరు పరలోకానికి చేర్చబడరు. అందుకని అంటున్నాడు, నిన్ను విమోచించేవాడు నేనే. విమోచించేవాడు ఆయనే మన పాప బ్రతుకుల నుంచి. వీటిలో నుంచి ఎవరు విమోచిస్తారు అంటే ఎవరు విమోచించరు. మన మాటల చేత కావచ్చు, ధనం చేత కావచ్చు, ఎంత ధనం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా సరే చేసిన పాపం నుంచి బయటకు రాలేరు, చేసిన దోషం నుంచి బయటకు రాలేరు. కానీ క్రీస్తు రక్తము చేత మనము పాపం నుంచి బయటకు రాగలుగుతాం. క్రీస్తు రక్తము చేత విమోచించబడతాం. క్రీస్తు రక్తము చేత పరిశుద్ధులుగా మార్చబడతాం. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా మార్చబడతాం. క్రీస్తు రక్తము చేత స్వస్థపరచబడతాము. క్రీస్తు రక్తము మనల్ని క్రైస్తవులుగా మనల్ని గుర్తిస్తుంది. క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనల్ని గుర్తిస్తుంది. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు రక్తమి విమోచకుడే. ఆ విమోచకుడే మనకు ఉన్నాడు కాబట్టి. అందుకని అన్నాడు, ఇజ్రాయేలు దేవుడే మనల్ని విమోచించేది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయిన జకర్యా రాసిన గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడి ఇక్కడ మనం చదువుకున్న మాటలు, ఈ జకర్యా గ్రంథము 14వ అధ్యాయము ఈ 9వ వచనంలో చదువుకున్న మాటను మనం చూస్తే కనుక ఏమని చెప్తుందో తెలుసా? యెహోవా సర్వలోకమునకు రాజే ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువే ఉన్నాడు. సర్వలోకానికి, ఈ లోకము ఎక్కడి వరకైతే ఉందో ఈ లోకం అంతటికి రాజు ఆయన ఒక్కడే అని అంటున్న మాట తెలుసా? సర్వలోకానికి రాజు ఒక్కడే. ఆ దినంలో యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటే అని తెలియబడను. ఆయనకు ఒక్కటే పేరు, ఒక్కటే దేవుడు. సర్వలోకానికి దేవుడు ఒక్కడే. ఎందుకో తెలుసా? మనల్ని విమోచించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. మన అతిక్రమల కొరకు, మన దోషముల కొరకు ఎవరు చనిపోలేదు. మన కొరకు ఎవరు చనిపోరు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. అయ్యో నా పాపం కొరకు నువ్వు చనిపోవయ్యా అని అంటే ఎవరు మన కొరకు చనిపోలేదు. ఎవరు మన ప్రాణం కొరకు త్యాగం చేయలేదు. ఎవరు మన కొరకు ఏమి ఇచ్చారు. కానీ యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి ఆయన త్యాగమయ్యారు. ఎందుకో తెలుసా? సర్వలోకాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. సర్వలోకానికి రాజే ఉన్నాడు. ఆయనకు ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించేవాడు. ఆయన ఒక్కడే నిన్ను విమోచించేవాడు. ఆయన ఒక్కడే అని ఏం చేస్తావు తెలుసా? తెలివ త్యాగమయ్యాడు. ఇంక చెప్పాలంటే యేసు ప్రభువారు శిష్యులతో పాటు 12 మంది కలిసి ఎక్కడికి వచ్చారంటే గెత్సేమనే వనానికి వచ్చారు. గెత్సేమనే వనానికి వస్తే, ఆ తోటలోకి వస్తే ఏమైందో తెలుసా? ఇదిగో యోధా వచ్చాడు, సైనికులు వచ్చారు. యోధా వచ్చి యేసు ప్రభువారు ముద్దు పెట్టుకోగానే ఏమైనా తెలుసా? సైనికులు వచ్చి, ఆ బట్టలు వచ్చి ఏం చేశారంటే యేసు ప్రభువారు పెట్టుకున్నారు. పట్టుకుంటే ఉన్న 12 మంది ఏమైనా తెలుసా? 11 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పారిపోయారు. ఒక్కడు లేడు, అందరూ పారిపోయారు. ఉంటారు అనుకునే వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తారు. పేతురు అన్నాడు, అయ్యా నీ మరణము దూరము కాక అని చెప్పిన పేతురు, అయ్యా నేను ప్రేమిస్తామని చెప్పిన లేకపోతే శిష్యులు, నువ్వెన్నంటే ఉంటామయ్యా, నీకు ఏది కాదని చెప్పిన వారు ఆయన పట్టుకోగానే అందరూ పారిపోయారు. ఒకడైతే వస్త్రాలు పట్టుకుంటే కనుక దిగంబరుగా పారిపోయాడు. అందరూ ఉంటారు అనుకుంటాం, అందరూ నా వారే అనుకుంటాము. ఇదిగో ప్రాణాపాయమైన స్థితిలోకి వచ్చేసరికి ఎవరు మనకు తోడుగా ఉండరు. యేసుకు కూడా ఎవరు తోడుగా లేరండి. నా ప్రాణ స్నేహితులు అన్నాడు శిష్యుల్ని, నా స్నేహితులారా అన్నాడు. వారందరికీ నేర్పించాడు, వారందరినీ పోషించాడు. అన్ని ఏది కావాలో వారిని పోషించాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని అద్భుతం చేసినప్పుడు 12 గంపలు ఎత్తారు. 7 రొట్టెలు సమృద్ధిగా తిన్నారు. ఇంక చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా వారి యొక్క జీవితాల్లో కరువు అనేది లేకుండా పోయింది. సముద్రం మీద నడుస్తున్నప్పుడు ఇదిగో పేతురు కూడా, అయ్యా నేను కూడా నడుస్తానంటే నడిచినవాడు, కానీ దేవునికి వంట పారిపోయాడు. ఏం చెప్పాలంటే ఒక దోణుల మీద వెళ్తుంటే కనుక ఆయన పడుకున్నప్పుడు తుఫాను, అలజడులు, గాళ్ళు వస్తుంటే, అయ్యా మీరు నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అన్నప్పుడు
ఆ పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితుల్లో ఆ తుఫాన్లో కాపాడిన దేవుడు. అవేమీ గుర్తు రాలేదు. అయ్యో మా ప్రాణం ఒకటి ఉండటం చాలు, మేము బ్రతుకుంటే చాలు, ఎవరు ఎలా పోయినా అనుకున్నావా? మనిషి యొక్క జీవితం, మనిషి యొక్క తత్వము, మనిషి యొక్క ఆలోచన అలాంటిది. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? ఎవరు విడిచిపెట్టినా, దేవుడు నా తండ్రి నాకు అప్పచెప్పిన బాధ్యత ఏంటో తెలుసా? ప్రజలందరికీ నేను విమోచన ఇవ్వాలి, నా ద్వారా విమోచన కలగాలి అని యేసు ప్రభువారు అని అంటామంటే తెలుసా? సైనికులందరూ చూస్తుంటే, అయ్యా మీరు ఎవరిని వెతుకుతున్నారంటే, నజరుడైన యేసుని వెతుకుతున్నామంటే, ఆ యేసును నేనే అని చెప్పుకుని అనంతట తానే వారికి అప్పచెప్పుకున్నాడు. చెప్పాలంటే తనను తానే వారికి బందీ అయిపోయాడు. ఎందుకో తెలుసా? విమోచన కలగాలని. ఎవరండి మన కొరకు ప్రాణం పెట్టేది? ఎవరండి మన కొరకు ఖర్చు పెట్టేది? ఎవరండి మన కొరకు? ఎవరు చేసేది కాదు. కానీ యేసు ప్రభువారు మన కొరకు విమోచన ఆయన అనుకున్నాడు, సర్వలోకానికి రాజు అన్నాడు. రాజు కాబట్టే రాజు ఏం చేస్తాడో తెలుసా? ప్రజలు శ్రేయస్సు కొరకు పట్టించుకుంటాడు. రాజు ఏం చేస్తాడో తెలుసా? ప్రజలకు ఏది కావాలో అని ఎరిగినవాడు. రాజు ఏదో నేను రాజుగా ఉన్నాను అని కూర్చుని ఉండి చూస్తూ ఉండేవాడు కాదు. రాజు ఏం చేస్తా తెలుసా? ప్రజలను ఎలాగ పోషించాలో, ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నారో, ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూసేవాడే రాజు. ఆ రాజు ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏం చేస్తుంది తెలుసా? రాజే ఉన్నాడు కాబట్టి మనకి ఏ సమయంలో ఏది కావాలో అన్నిటినీ దేవుడు సమకూరుస్తున్నాడు. అందుకని అంటున్నాడు భక్తుడు జకరియా అంటాడు, సర్వలోకమునకు ఆయన రాజే ఉన్నాడు. ఆయన రాజే ఉన్నాడు కాబట్టి మనకి ఏది కావాలో సమృద్ధిని ఇస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును ఎండను వర్షమును కుమ్మరించేవాడు ఆయన. ఎందుకో తెలుస్తా? ఒక నీతిమంతుని బట్టి, నువ్వు నీతిగా యథార్థంగా నువ్వు ప్రార్థన చేయడం బట్టే వర్షము భూమి మీద కురుస్తుంది. అంటే నువ్వు తెలుసు రాజుకు ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఏది కావాలో సమృద్ధిని ఇస్తున్నాడు. ఒకళ్ళు బట్టి అనేక ప్రాంతాలు దీవించబడుతున్నాయి ఈరోజు. అందుకని దేవుడు అంటాడు, ఆ వాక్యం సెలవిస్తుంది, సర్వలోకములకు రాజే ఉన్నాడు. ఆ రాజే ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను చూస్తే అంటున్నాడు, నేను నిన్ను సంరక్షిస్తాను, నేను నిన్ను విమోచిస్తున్నాను. ఆ రాజు ఉన్న దేవుడు ఇప్పుడు చేస్తున్న ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆ రాజు అయిన దేవుడు నిన్ను లక్ష్య పెట్టున్నాడు. లక్ష్య పెట్టని తెలుసా? నీకు ఏమి కావాలో, ఏ రోజుకి ఏది కావాలో, ఏ దినం ఏది కావాలో ఆయన నీకు అనుగ్రహించి నడిపించేవాడు ఈ రాజు. ఈ రాజు నిన్ను పట్టించుకునేవాడు. ఈ రాజు నీ అవసరం తీర్చేవాడు. ఈ రాజు నీ యొక్క సమస్తాన్ని ఏది కావాలో నీకు అనుగ్రహించి నడిపించేవాడు. ఏ పరిస్థితుల్లో ఉండాలో అన్నిటినీ ఎరిగినవాడు రాజు. రాజ్యం ఎలా ఉందో, ఫలతే రాజులలో ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎరిగిన వారు కాదు, ఆ ఎరిగినవాడు రాజు. యహలోకంలో ఉన్న రాజులైతే ఏ మనిషి ఎలా పోతే ఏంటి, ఎవడు చనిపోతే ఏంటి పట్టించుకొని నాదుడే ఉండడు ఈ లోకంలో. కానీ దేవుడు రాజు అయితే కనుక మన సమస్తాన్ని పిన్ టు పిన్ అని పట్టించుకుని ముందుకు నడిపిస్తాడు. మూడవదిగా మనం చూస్తే కనుక ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఏమంటే ఇర్మియాతో చెప్తున్న దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేనే నీకు యజమానులను. ముందేమేమంటాడంటే నేను విమోచించే సర్వలోకానికి రాజు నేనే అంటున్నాడు. రెండోదిగా ఏం చెప్తున్నాడంటే సర్వలోకముకు రాజు ఉన్న దేవుడు ఇదిగో నీకు కూడా దేవుడుగా ఉన్నాడు. మూడోదిగా చెప్తున్న మాట తెలుసా? నేను మీకు యజమానుడుగా ఉన్నాను. దేవుడు మనకి ఏమై ఉన్నాడో అని అంటే యజమానుడు. యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? తన పని వారికి పని అప్పచెప్పి ఆ పనిని బట్టి ఏం చేస్తాడంటే వారికి జీతాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాడు.
అందుకని అన్నాడు, అయ్యా మీరు నా యొద్దకు రండి అయ్యా, నేను యజమానుగా ఉన్నాను, నేను పోషిస్తాను, మిమ్మల్ని సంరక్షిస్తాను, నీకు పని లేదా నీకు పని ఇస్తాను, నీకు ఆహారం లేదా నీకు ఆహారం ఇస్తాను. పనివాడికి అధికారం ఏం చేస్తుందో తెలుసా? సమస్తాన్ని సమకూరుస్తడం ప్రారంభిస్తాడు యజమానుడు. యజమానుడు మన ఎక్కడికైనా పని తీసుకెళ్ళాడు అనుకోండి, ఏదైనా దూర ప్రాంతం తీసుకెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తుందో తెలుసా? నీకు తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కావలసిన దినానికి కావలసిన అన్ని యజమానుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు. నీ సొంత ఊరిలో పని అనుకోండి, ఏం చేస్తుందో తెలుసా? మనం వెళ్ళి వచ్చేయడమే. మనకు చేసిన పనికి ఏం చేస్తాడు? జీతం ఇస్తాడు. అదే యజమానుడు సొంత ఊరిలో కాకుండా వేరే ప్రాంతానికి మనం తీసుకెళ్ళాడు అనుకోండి, ఆ పూటకు కావలసిన ఆహారం, ఉదయకాలం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఆ భోజనము, వీటన్నిటిని సమకూరుస్తాడు. అదే రీతిగా ఉండటానికి కూడా మనకేం చేస్తాడంటే ఒక రూమ్ని ఇస్తాడు, అక్కడ పని అయ్యేంత వరకు. యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను సంరక్షిస్తాడు. ఎలా ఉన్నావో అగో ఈ పని యజమానుడు యొక్క బాధ్యత తెలుసా? నిన్ను తీసుకెళ్ళిన పని చేసేంత వరకు, అతని దగ్గర పని చేసేంత వరకు ఆయన సంరక్షణలో ఉంటావు. ఆయన నిన్ను సంరక్షిస్తాడు యజమానుడు. యజమానుడే విడిచిపెట్టాడు, యజమానుడు మనకు దూరం కాడు, యజమానుడు విడిచిపెట్టాడు అనుకుంటాం. యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక పని దగ్గర మనం ఒకలైతే ఒక యజమానుడి దగ్గర మనం పని చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒకవేళ ఏ పని లేదనుకోండి, ఈ వారంలో ఎక్కడైనా పని ఉందని ఎదగడం ప్రారంభిస్తాడు. మేస్త్రి ఏం చేస్తాడు? మేస్త్రి కింద అనేక మంది కూలి పనులు చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేస్తాడు మేస్త్రి? ఈ వారానికి సరిపోద్దులే అని అనుకుంటాడు, అనుకోడు. వచ్చేవారు ఇంకెక్కడ పని ఉందో ఎదగడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? తన కింద పని చేసిన వరకు బాగోగుల కొరకు. నా కింద పని చేసిన వారు ఈ వారంలో, వచ్చే వారంలో, ఈ వారం ఉంటే చాలు, వచ్చే వారం తర్వాత సంగతి చూసుకుంటామని అనుకునేవాడు కాదు యజమానుడు. నిజమైన యజమానుడు అయితే, నిజమైన యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? వచ్చే వారానికి కూడా ఈ వారంలో పని ఎతకడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? యజమానుడు నీ పట్ల ఒక బాధ్యత కలిగి ఉంటాడు. యజమానుడు నీ పట్ల ఉన్న బాధ్యత లాంటిది. అందుకని అన్నాడు, నేను నీకు యజమానుగా ఉంటాను, ఎద్దకు రండి, నేను పోషిస్తాను. యజమానుని యొక్క బాధ్యత ఈ రోజుతో, ఈ ఒక్క రోజుతో సరిపోదు అనుకునేవాడు కాదు, వచ్చే రేపటి దాని గురించి కూడా సిద్ధపాటు కలగజేస్తాడు నీ కొరకు. రేపు ఎలాగ ఉంచాలో, రేపటి దినం కొరకు ఎదురు చూసేదే, రేపటి కొరకు చూసేవాడే యజమానుడు. రేపటి నీ భవిష్యత్తు కొరకు కనిపెట్టేవాడే యజమానుడు. ఆ యజమానుడు నీతో చెప్తున్న మాట ఏం తెలుసా? నేను నీకు యజమానుగా ఉంటాను. యహలోకంలో యజమానులు అయితే ఉంటారు, కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది స్వార్థప్రియులు ఉంటారు. వారు స్వార్థం కొరకే చూసుకోవడం ప్రారంభిస్తారు. కానీ ఈ యజమానుడు అలాంటి వాడు కాదు, అందరినీ సమానంగా చూసేవాడు. అందరినీ సమానంగా చూసి, ఇదిగో నా యొద్దకు వస్తే నేను అన్ని విషయాలను సంరక్షిస్తాను. నీ ఇంటికి, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ కలిగినంతటికి నేను క్షేమాన్నిస్తాను, సంరక్షిస్తాను. ఆ యజమాని చేతి కింద మనం ఉంటే, ఈ మాట చెప్తున్నప్పుడు బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ అంటే తన యజమానురాల దగ్గర నుంచి పారిపోతుంటే దేవుడు కనిపించి, అమ్మా శారాదాసి అయిన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, హాగరు అంటున్న మాట తెలుసా? నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోతున్నాను. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఏమని పిలిచాడు? శారాదాసి అయిన మాటను ఉపయోగించాడు. అంటే ఆయన వేసిన ప్రశ్నలోనే ఏముంది? జవాబు ఉంది. ఈమెం చెప్పిందో, హాగరు ఏం చెప్పిందో, హాగరు కూడా అదే చెప్తున్నాయా, నా దాసురాలైన శారా దగ్గర నుంచి నేను, నా యజమానురాలైన శారా దగ్గర నుంచి నేను పారిపోతున్నాను. రోజు ఆమె అంటుంది, నేను నా యజమానురాల దగ్గర ఉన్నా. అప్పుడు అంటాడు దేవుడు, ఏమంటాడు తెలుసా? ఇదిగో నీ యజమానురాలు, మనం చూస్తే ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటే కనుక, నీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద నువ్వు అణిగి ఉండు. ఇక్కడ మనం చూస్తే కనుక ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో హాగరు, నీవు నీ యజమానురాల దగ్గరికి వెళ్ళిపో, ఆమె చేతి కింద ఎలా ఉండాలని తెలుసా? అణిగి మణిగి ఉండు. యజమానురాల దగ్గర నువ్వు అణిగి మణిగి ఉంటే నేను నిన్ను ఆస్వాదిస్తాను,
అదే రీతిగా నీకు కుమారుని అనుగ్రహిస్తాను. అతనికి ఎంతమంది కుమారులు వస్తారని చెప్పి చూస్తే కనుక ఇష్మాయిల్‌ని పుట్టిన తర్వాత అనుకుంటేది ఇదిగో నలుగురు రాజులు వస్తారమ్మా, అతను నిన్ను తక్కువగా చేయను అని చెప్పడం ప్రారంభిస్తాడు. ఇక్కడ మనం చూస్తే కనుక ఏమని చెప్తుందంటే, నీ యజమానురాల దగ్గర నువ్వు వెళ్ళేం చేయాలి, పారిపోయింది. కానీ ఏం చెప్తున్నాడు, నువ్వు అణిగిమణిగి ఉండు, అక్కడ నువ్వు దీవించబడతావు. నీవు అక్కడ నీ యజమానురాల కింద నువ్వు ఉంటే నువ్వు ఆస్వాదించబడతావమ్మా. నీ యొక్క తగ్గింపునే నేను చూస్తాను అని దేవుడు చెప్పకనే హాగర్తో చెప్పడం జరిగింది. ఈరోజు మనం కూడా ఆ యజమానుడు అనే దేవుడు మనం పిలుస్తున్నాడు. నీవు నా యొద్దకు వస్తే కనుక, నా చేతి కింద నువ్వు అణిగినుకుంటే కనుక నేను నిన్ను ఆస్వాదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. మనం ఎలా ఉండగలుగుతున్నాం యజమాని దగ్గర? యజమాని దగ్గర నిజంగా మనం వస్తున్నామా? తగ్గించుకుని వినయ మనస్కులుగా మనం వస్తున్నామా అంటే మనం ఆలోచించాలి. మనం ఉండగలిగితే కనుక దేవుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. ఇంకో మాటను మనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం మనం చూస్తే కనుక, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగాను తీర్చును. ఇక్కడ మనం చూస్తే కనుక దేవుడు ఒక్కడే ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలంగా చేస్తే, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా. అంటే రెండు విషయాలు చెప్తున్నాను ఇక్కడ. యూదుల గురించి, యూదులు కాని వారి గురించి కూడా చెప్పబడుతున్నమాట. యూదులేమో సున్నతి ద్వారా విశ్వాసము, అక్కడ రాయబడిన ఒక మాట ఏమని చూస్తే కనుక విశ్వాసము మూలముగా అన్నాడు. సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా అన్నాడు. విశ్వాస మూలముగా, విశ్వాసము ద్వారా. మన దేవుడు సున్నతి గల వారిని, సున్నతి లేని వారిని, దేవుడు ఒక్కడే అని అందరికీ దేవుడుగా ఉన్నాడు. సున్నతి గలవారికి, సున్నతి లేని వారికి కూడా. అందుకని ఏమనంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా దేవుడు మనల్ని తీరుస్తున్నాడు. సున్నతి గలవారే కావచ్చు, సున్నతి లేని వారే కావచ్చు. కానీ మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నీతిమంతులుగా చేస్తున్నాడు. అందరికీ దేవుడే ఉన్నాడు. అందరికీ దేవుడై ఉన్న దేవుడు నీతిమంతులుగా మనం మార్చేవాడు. ఆయన అందరికీ ప్రభు అయిన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చేవాడు. అందరికీ దేవుడైన దేవుడు ఆయన ఏం చేస్తుందో తెలుసా, మనల్ని యోగ్యులుగా దేవుడు చేయడం ప్రారంభిస్తుంది. అందుకని అన్నాడు, మనకి సున్నతి లేకపోవచ్చు కానీ మనల్ని దేవుడు ఏం చేస్తుంటే నీతిమంతులుగా చేస్తున్నాడు విశ్వాసము ద్వారా. వారి సున్నతిని బట్టి విశ్వసిస్తే, మన సున్నతి లేకుండా యేసే నిజదేవుడు అని మనం ఒప్పుకొని మన పాపాలను మనం విడిచిపెట్టి పాపక్షమాపణతో బాప్తిసం తీసుకున్న మనల్ని దేవుడు ఏం చేస్తుంది తెలుసా, విశ్వాసం ద్వారా మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడు. వారి విశ్వాసం మూలంగా అయితే మన విశ్వాసం ద్వారా, అంటే విశ్వాసంలో మనం ములిగినారు అని వారు విశ్వాసాన్ని పట్టుకుని వెళుతున్నారు. మనం అయితే విశ్వాసంలోనే ఉన్నాం. వారు సున్నతి అనే విశ్వాసం మూలంగా అయితే మన విశ్వాసం ద్వారా, అంటే విశ్వాసం వారు పట్టుకుంటే కనుక మనం దానిలోనే ఉన్న విశ్వాసంలోనే, విశ్వాసము ద్వారానే మనం వెళ్తున్నాం నీతిమంతులుగా. ఈరోజు మనం ఎలా ఉండగలుగుతున్నామంటే అందరికీ దేవుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. నేను ఒక జాతికి, ఒక కులానికి చెందిన దేవుని కాదు ఆయన. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకని అన్నాడు, అందరికీ ప్రభు, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అందరి కొరకు రక్తము కార్చాడు. ఆయన మౌనంగా ఉన్నాడంటే మన కొరకే రక్తము కార్చి మన కొరకు విమోచన, నీతిమంతులుగా మనం ఏం చేయాలనుకున్నంటే విమోచన కలగాలని, నీతిమంతులుగా మార్చాలని ఆయన మన కొరకు త్యాగమైపోయారు. బైబిల్ గ్రంథం మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం. నీ విమోచకుడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే
నీకు ఉపదేశం చేయుతున్నాను, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించును. ఇక్కడ మనం చూస్తే కనుక నిన్ను విమోచకుడు మొదటగా మనం చదువుకున్నాము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో నీకు విమోచకుడు సర్వలోకానికి దేవుడే ఉన్నాడు. రెండోదిగా సర్వలోకానికి రాజే ఉన్నాడు. అదే రీతిగా యజమానుడే ఉన్నాడు. అదే రీతిగా అందరికీ దేవుడే ఉన్నాడు. ఇక్కడ ఏమన్నా తెలుస్తా, నీకు ప్రయోజనం, నీ విమోచకుడు నీకు ప్రయోజనం కలగటానికి. ఎవరికి ప్రయోజనం కలగడానికంటే మనకు ప్రయోజనం కలగడానికి ఏమయ్యాడంటే మన తెలుసా, మన చక్కని త్రోవలో ఉపదేశంలో నడిపిస్తున్నాడు, సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. బైబిల్లో మనం చూస్తే కనుక క్రైస్తవులుగా అనేక మంది మార్చబడ్డారు. త్రాగుబోతులు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు, దొంగలు మార్చబడ్డారు, నరహంతకులు మార్చబడ్డారు, నక్సలైట్లు మార్చబడ్డారు, ఎంతోమంది భయంకరమైన వ్యసన పరులందరూ మార్చబడ్డారు. కారణం తెలుసా, ఆయన ఉపదేశాన్ని ఏం చేస్తుంటే సరి అయిన మార్గాలను బోధిస్తుంది. ఉపదేశం ఏం చేస్తుంటే మార్గంలో ఇగో ఈ రీతిగా నడవాలయ్యా అని బోధిస్తుంది. ఎక్కడ చూసినా అయా క్రైస్తవ్యంలో మనం చూస్తే కనుక ఏ మార్గంలో ఉన్నా సరే లేకపోయినా క్రైస్తవం ఈ మార్గంలో ఎలా ఉందో తెలుసా, అయా నేను దొంగనండి, నేను మార్చబడ్డాను, నేను త్రాగుబోతుందండి, నేను వ్యభిచారినండి, నేను జోదగాండండి అని ఎంతోమంది మారిన వారు లేకపోలేదు. అందుకని అంటున్నాడు, ఇదిగో నీ విమోచకుడు ఏం చేస్తుందో తెలుసా, నీకు ప్రయోజనం కలగాలని, మనకు ప్రయోజనం కలగాలని మనల్ని బోధిస్తూ ఉపదేశిస్తూ నడిపిస్తాడు, ఉపదేశం చేస్తాడు. మన చక్కని మార్గంలో నడిపించేవాడు ఆయన. నడిపించి మన వంకర తోవలో నడిపించేవాడు కాదు, వంకర మార్గంలో నిలబెట్టేవాడు కాదు ఆయన. ఉపదేశం అనే సారంలో వెదజల్లి మనల్ని ఏం చేస్తుంటే, ఉపదేశం అనేది సారాన్ని ఇస్తుంది. ఈ లోకంలో రైతులు పంటలు వేస్తుంటారు. ఆ పంట బాగా పండాలని ఏం చేస్తారు, ఇప్పుడున్న ప్రజలు ఏం చేస్తారు, రైతులు విస్తారమైన వాటిని పురుగుల మందు అంటూ, ఆ పురుగుల మందు అంటూ, బీ మందులు అంటే వేసి భూములు ఉన్న సారాన్ని పోగొట్టారు. సారం కావాలని రైతులు మరి ఏం చేస్తారో తెలుసా, ఆ వాటిలో కొన్ని రకాలమైన మొక్కలు వేసి, లేకపోతే ఎరువులు లేకపోతే ఆ మన్నును తీసుకొచ్చి, లేకపోతే మనం చూస్తే కనుక వరి కంపోస్ట్ని తీసుకొచ్చి ఏం చేస్తుంటే పొలాల్లో జల్లడం ప్రారంభిస్తున్నారు. జల్లి దాన్ని భూమిని దున్నిన తర్వాత వేసిన తర్వాత దాన్ని మరలా సారం కలగాలని చేయడం ప్రారంభిస్తున్నారు. ఎందుకు భూమి సారం కోల్పోతుంటే, వేయుకోనని విష సంబంధించిన లేకపోతే పురుగుల మందు వేయడం జల్లడం బట్టి ఏమందంటే సారం కోల్పోతుంది. మరలా భూమిలో సారం కావాలంటే దానికి కావలసిన ఎరువుని వేయడం ప్రారంభిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏమన్నా తెలుస్తా, ఇప్పుడు మనకు ప్రయోజనం కలగాలంటే ఏ ఉపదేశం అంటే దేవుని యొక్క ఉపదేశమే. ఆ ఉపదేశం అనే సారం మనం వింటే గనక, దాన్ని కొనసాగిస్తే గనక ఆ ఉపదేశం సారం ఏం చేస్తుంది తెలుసా, మార్గంలో అక్కడ అంటున్నమాట భక్తుడు యెషయా చెప్తున్నమాట, యెషయాతో చెప్తున్నమాట, యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేదును, నీవు నడవలసిన త్రోవను నేను నడిపిస్తాను. ఆయనే ఉపదేశం చేస్తాడు, ఆయనే వచ్చి బోధిస్తాడు, ఆయనే నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు, నేను నడిపిస్తాడు. ఒంటరిగా ఉన్నావా ఆయన నీకు ఆదరిస్తాడు, వేదనలో ఉన్నావా అని నేను ఓదార్చేవాడుగా ఉంటాడు, దిగులుతో ఉన్నావా నీ దిగులతో మనం ఎవరితో పంచుకోవాలి అర్థం కాదు, కానీ ఆయన నీ దిగులను నీ వేదన అంతటిను విడిపించి నడిపిస్తాడు ఆయన. అందుకని అన్నాడు, నీకు ఉపదేశం చేసి నేను మంచి మార్గంలో త్రోవల్లో నేను నడిపిస్తాను. చివరిగా మనం చదువుకున్న ఓషయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ఓషయ గ్రంథం 2వ అధ్యాయము 19-20 వచనాన్ని మనం చూద్దాం. నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి దయాదాక్షమును చూపడం వలనను నిన్ను ప్రధానంగా చేసుకుందును. నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానంగా దేవుడు ఏం చేస్తూ మనం చూస్తే కనుక, దేవుని నమ్ముకుంటే కనుక అక్కడ నేను నమ్మకాన్ని బట్టి ఏం చేస్తున్నాడంట, ఆయన ఏమంటున్నాడంట, నిన్ను ప్రధానము చేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంటే మన నమ్మకాన్ని బట్టి ప్రధానము అంటే మనం చేస్తున్నాం కనుక, పెళ్ళికి ముందు ఏం చేస్తారు, ప్రదానం చేస్తుంటారు కదా, ఏం చేస్తారు, ఇటు పెళ్లి కొడుకు దగ్గర నుంచి తీసుకొచ్చిన వస్త్రాలు అమ్మాయి తీసుకొచ్చి ఇస్తారు. అంటే దేవుడు ఏంటంటే అదంతా పెళ్లికు సిద్ధపాటును చేయడం. అంటే నీ నమ్మకాన్ని బట్టే,
నీ విశ్వాసాన్ని బట్టే ఆయన నిన్ను నమ్మటం ప్రారంభిస్తాడు. నమ్మకం లేకపోతే కనుక ఆయన నీతో నడిచేవాడు కాదు. అని అంటున్నాడు, నేను నమ్మకాన్ని బట్టే నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను, నీతో ప్రమాణం చేస్తున్నాను, నిన్ను సిద్ధపడతాను, నీతో నేను నమ్ముతున్నాను నిన్ను. ఆయన మనల్ని నమ్ముతున్నాడు, మనం ఆయన నమ్ముతున్నామా? ఆయన నమ్మకం ఉంచాడు నీ మీద. ఓ నా కుమార్తె ఎంత నమ్మకస్తురాలో. ఆయన నిన్ను నమ్ముతున్నాడు, నా కుమార్తె అని నమ్ముతున్నాడు, నా కుమారుడిని నమ్ముతున్నాడు. నువ్వు ఆ నమ్మకంలోని ఆ నమ్మకాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయనే ప్రదానం చేసుకుంటాడు. మనము ఆయనను ఎరగక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. మనం ఆయన ప్రేమించు మునిపే ఆయన మనం ప్రేమించాడు. ఆయన మనల్ని నమ్మి మనల్ని ఏం చేస్తుందంటే ప్రదానం చేసుకుంటున్నాడు, సిద్ధపాటు చేసుకుంటున్నాడు. దేవుని రాకడకు ఆయన రాకడకు సిద్ధపాటు చేసుకున్నాడు. రాకడకు ఈ కుమార్తె ఎత్తబడింది, ఈ కుమారుడు ఎత్తబడతాడని మనం సంసిద్ధంగా ఉన్నామా? ఆయన రాకడకు మనం సిద్ధంగా ఉండాలని దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని అన్నాడు, మన విమోచకుడు సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. మన విమోచకుడు సర్వలోకానికి రాజు ఉన్నాడు. మన విమోచకుడు యజమానుడిగా ఉన్నాడు. మన విమోచకుడు అందరికీ దేవుడే ఉన్నాడు. అని మనం విడిచిపెట్టేవాడు కాదు. మన విమోచకుడు ప్రయోజనము కలిగే మార్గాల్ని బోధిస్తాడు, ఉపదేశిస్తాడు, నడిపిస్తాడు. మన విమోచకుడు మనల్ని నమ్ముతున్నాడు. ఈ లోకంలో మనల్ని ఎవరు నమ్మరు. ఇంకా మనం ఆలోచిస్తే కనుక మనల్ని నమ్మి ఒక అప్పు 1000, 10,000, 10,000 కూడా అప్పు అవడు. మనల్ని నమ్మి ఏమంటారు? మనల్ని నమ్మి ఖమ్మంలో ఎక్కడైనా ఒక 10,000 అప్పు తీసుకురండి, ఎవరు నమ్ముతారంటే 10,000 కూడా అక్కలేదు, ఒక 1,000 రూపాయలు తీసుకురమ్మన్నా మీరెవరో నాకు తెలియదు, ఎలా ఇస్తారని 1,000 రూపాయలు అంటారు. కానీ దేవుడు మన ఎరకు మునిపే ఆయన మన ఎరిగి ఆయన కుమారులుగా చేసుకున్నాడు. మనం నమ్మాడు కాబట్టి ఈ రీతిగా మనల్ని నిలబెట్టాడు. మనల్ని దేవుడు అన్ని విషయాల్లో మనల్ని సమృద్ధిగా ఉంచాడు. కానీ దేవుడు మనల్ని ఉన్నతమైన వ్యక్తిగా ఉంచాడు. కానీ పేదరికంలో దేవుడు మనల్ని ఉంచలేదు. కాబట్టి ఆ నమ్మకం, మన విమోచకుడు మనల్ని నమ్మాడు. నీ తండ్రి నిన్ను నమ్మినంతగా నమ్మకపోయినా, నీ తల్లి నిన్ను నమ్మకపోయినా, నీ అన్న నీ తమ్ముడు నిన్ను నమ్మకపోయినా, నీ బంధువులు నిన్ను నమ్మకపోయినా, దేవుడు నిన్ను నమ్మాడు. ఈరోజు ఆయన నిన్ను నమ్మాడు. మనల్ని ఎవరు నమ్మరండి. ఈరోజు నీ మాట మీద నాకు నమ్మకం లేదు, లోకంలో చెప్పే మాట తెలుసా, నీ మాట మీద నాకు నమ్మకం లేదు అని అంటం ప్రారంభిస్తారు. కానీ ఆ సమయంలో ఎంతగానో ప్రేమించిన వారు, మనం ఎంతగానో ప్రేమించి ఒక మాట అంటే చాలు ఎంతగా కుమిలిపోతామో. నీ మీద నాకు నమ్మకం లేదు అని తల్లిదండ్రులు పిల్లలను అన్నప్పుడు ఎంత వేదన పడతారు. నమ్మకం లేదండి. కానీ ఆ మాట ఇహలోకంలో బాధ కలిగించుతుంది. కానీ దేవుడు ఏమన్నా తెలుసా, నేను నిమ్మని బిడ్డ, నేను నిన్ను నమ్ముతున్నాను. ఎవరు నేను నమ్మకపోయినా నేను నీ మీద నమ్మకం ఉంచాను. నేను నీ కొరకు విమోచన ఇచ్చాను. నేను నా రక్తం చేత నేను కడిగాను, నేను కొన్నాను. కాబట్టి ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, నేను నిన్ను నమ్ముతున్నాను. ఒక తండ్రి తన బిడ్డల గురించి చెప్పగలుగుతాడు. ఒక సందర్భంలో నా కుమార్తె మీద నాకు నమ్మకం ఉందండి, నా కుమారుడి మీద నమ్మకం ఉందండి. కానీ పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకం ఉండదు. మరి ఏం చేశారు? కానీ ఈ లోకంలో నమ్మకం లేదు, కానీ దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. ఆ నమ్మిన దేవుడు ఏమన్నా తెలుసా, నీకు ప్రయోజనం కలగాలని ఆశపడుతున్నాడు. మనం ప్రయోజకులుగా మార్చబడాలని ఎవరు కోరుకోరు. కానీ దేవుడు మనల్ని ఏమన్నా తెలుసా, మనం ప్రయోజనకరంగా ఘనమైనలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు కృప దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. నువ్వు ఏమై ఉన్నామో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా విమోచకుడు సర్వలోకానికి దేవుడై ఉన్నాడని, మా విమోచకుడు రాజే ఉన్నాడని, అదే రీతిగా మా విమోచకుడు అందరూ దేవుడై ఉన్నాడని
మా విమోచకుడు మాకు ప్రయోజనము కలిగేవాడిగా ఉన్నాడని, మా విమోచకుడు మమ్మల్ని నమ్మాడని, మా విమోచకుడు మమ్మల్ని నడిపిస్తాడని మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు బట్టి నీ స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ఈ మాటలు విని వారి జీవితాలు నీ మీద ఆనుకుని ఉండగా అయా నీ బిడ్డలు తండ్రివా మీరు పదలపరచండి, నూరంతలుగా అయా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కృపతో మమ్మల్ని నింపి నడిపించండి అయ్యా. ఎవరు మమ్మల్ని నమ్మరు కానీ, ఎవరు మమ్మల్ని పట్టించుకోరు కానీ, ఎవరు మమ్మల్ని ప్రయోజనకరంగా ఉండాలని ఎవరు కోరుకోరు కానీ నీవైతే కోరుకున్నావు కదయ్యా. నీవు మమ్మల్ని ప్రేమించావు కదా, నీవు మమ్మల్ని నమ్మావు కదా అయ్యా. ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు. నా కన్న తల్లే, నా కన్న తండ్రే, నా తోబుట్టులే నన్ను నమ్మట్లేదు, కానీ నువ్వైతే నువ్వు నమ్మావు కాబట్టి అయ్యా నన్ను నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. నీ ఉపదేశంలో మనం నిలబెడుతున్నందుకే స్తోత్రాలు. నిజమే, అనేకమైన సార్లు వేదనతో ఉండిపోయామయ్యా. అయ్యా మేము ఎంతగానో ప్రేమించిన ఆ ప్రేమను అయా కనబరిచిన వారుగా ఉన్నారు, కానీ మా ప్రేమను విడిచిపెట్టిన వారుగా ఉన్నారయ్యా. అయ్యా మేమైతే నిన్ను ప్రేమిస్తున్నామయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మేము ప్రేమిస్తున్నామయ్యా. ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడైన మా తండ్రి, శివాధిపతుడైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ఆరాధనలు మీరు నడిపించారు అయ్యా. నీ బిడ్డలను దీవించండి, మీరు ఆస్వాదించండి, మీరు బలపరచండి. మీ హస్తంను చాపి మీరు ముందుకు నడిపించండి. విన్న వాక్యం హృదయంలో ఫలభరితంగా మీరు మార్చండి. 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతులుగాను మీరు నింపి ముందు నడిపించండి. ప్రయోజనకరమైన మార్గంలో మీ బిడ్డలు నడిపించి మీరు బలపరచమని, మీరే యజమానుడుగాను రాజుగాను మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో బలారాధనకు మనం వెళ్దాం. బైబిల్ గ్రంథం నుంచి కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు వాళ్ళు చదవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను.